మెరుపులు పట్టి నింటను మెరిసే చుక్కలు చేసి ముంగిళ్ళలో వెలుగే నింపుదా మన పేరే సరిహద్దు ఇక కాలాలన్నీ మనదే కదా ఏవేవో ఊహల్లో రెక్క కట్టి ఎగిరేను మనసు 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 చిలకకు రంగుల్ని అద్దేమా మెరుపులతో దారాలడికి పూదండలు అల్లేమా దూరాలిక ఏవీ లేవో లోకమంతా చింతేగా నీలాగా నువ్వే ఉంటే నీకు ఇంకా భయమేలా హానీలే మబ్బులతో సయ్యాడు హాయంతో కోకిలతో నూతాడు విడుదల అన్నది మన మాట విడుదల ఉన్నది మన చెంత బహుదూరం మన పయనం పదపోదా ఇంకా రెక్కలు కట్టి నీవో ఊహల్లో ఏటిలోన ఎగిరే చేప తీరం దాటి వచ్చేవా అడవిలోన ఈతలు నీకు నేర్పిస్తా ఇటు వస్తావా సెలయేటికి అట్టే వేస్తే ఆగేనా చిరుగాలిని వద్దన్నా విను తిరిగేనా తోనీగా రెక్కలపై సాగుదామా హమ్మారి ఇరిగేసే పరి దాటి గిలిగింతల ఆటలు ఆడిద్దాము ఏవేవో ఊహల్లో రెక్క కట్టి ఎగిరేను మనసు మనసు ఆ భూమిని మించిన వేగంతో చంద్రుడి మీద అడుగే పెట్టి మనలో ఉన్న సత్తా చూపురా మనకేదే సరిహద్దు ఇక కాలాలన్నీ మనవే కదా సాయాన 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 ఏ నువ్వు సూపర్ గున్నావే ఈ డ్రెస్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా అచ్చం మిస్ ఇండియా ఎలా ఉన్నావు సరే రండి నా ఆల్బమ్ చూద్దరు కానీ పద ఈ ఆల్బమ్ చూస్తే నేను హైదరాబాద్ లో ఎంత జాలీగా ఉన్నానో మీకే తెలుస్తుంది అయ్యయ్యో పెళ్లి కాకుండా ఒక మగాడి మీద చేతులేసి నుంచున్నారు మీ ఇంట్లో ఏమీ అనరా నో హైదరాబాద్ లో ఇదో పెద్ద విషయమే కాదు
ఆడమగ తేడా లేదు. ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఎలా అయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక లైక్ ఫ్రీ బాయ్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏంటి హైదరాబాద్ జీవితం ఇంత జాలీగా ఉంటుందా? చూసావా, నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మట్లేదు కదూ. సిటీ లైఫ్ ఎంత జాలీ లైఫ్ తెలుసా? నాకు తెలుసు. దాని గురించి ఎంత చెప్పినా మీలాంటి విలేజ్ గర్ల్స్ కి అర్థం కాదు. డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్లి అనుభవిస్తేనే నేను చెప్పేది ఎంత నిజమో తెలుస్తుంది. మహా ఏది భోంచేసిందా? లేదండి, దానికి భోజనం వద్దంట. ఏమైంది? మీరు హైదరాబాద్ పెళ్లికి వెళ్ళొద్దన్నారుగా, అందుకే కోపంగా ఉంది. ఇందులో కోపడ్డానికి ఏముంది? మహా 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 లోపలేం చేస్తున్నావు? బయటికి రా. అన్నయ్య నీకోసం అన్నం తినకుండా ఎదురు చూస్తున్నాడు. బయటికి రా. నాకు అన్నం వద్దు, ఏమొద్దు. చెప్పేది విను మహా. ఇదిగో చూడు, భవానీ పెళ్లి ఇక్కడ జరుగుతుంది అనుకున్నావా? 500 మైళ్ళ అవతల జరుగుతుంది. అక్కడికి వెళ్ళేస్తే నాకు 3 రోజులు పని ఆగిపోతుంది. మిమ్మల్ని రమ్మని ఎవరు అడిగారు? భవానీ మీకా ఫ్రెండ్, నాకు కదా ఫ్రెండ్. నేను వెళ్తాను. ఎంత పొగరగా మాట్లాడుతుందో చూడు. ఆడపిల్ల హైదరాబాద్ వెళ్ళటం అంటే మాటలా? ఇదంతా జరిగే పనేనా? నేనేమన్నా ఒక్కదాన్నే వెళ్తానన్నా? మీరు కనుక నన్ను పంపిస్తే సుమిత్ర ఇంట్లో సుమిత్రని పంపిస్తారు. మేమిద్దరం కలిసి వెళ్తామని తెలిస్తే సుజితని వాళ్ళ అమ్మ పంపిస్తుంది. మీరు నన్ను ఒక్కదాన్ని ఆపితే సుమిత్ర సుజిత కూడా ఆగిపోతారు. మమ్మల్ని ముగ్గురిని పెళ్లికి వెళ్లకుండా ఆపిన పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. నా పాపాలను పక్కన పెట్టు. నేను దేవుడి దగ్గర చెంపలేసుకుని నన్ను రక్షించమని అడుగుతా గానీ నువ్వు ఇప్పుడు భోజనానికి వస్తున్నావా లేదా? నేను రాను రాను రాను. ఏమే మహా భోంచేసిందా? లేదండి. ఏం పిల్లిది అర్థం పర్థం లేకుండా ఇలా గొడవ పెడుతుంది. మనం చెప్పేది కొంచెం కూడా అర్థం చేసుకోదా? ఏమండి, నేనొకటి అడుగుతాను, ఏమనుకోరుగా? అడుగు. ఎంతసేపు మనం చెప్పేది వింటలేదని బాధపడటమే తప్ప దాని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. మన మహా, సుమిత్ర, సుజిత, భవానీ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు కదండి. వాళ్ళేడు పిల్లల్లో మొట్టమొదట భవానీకి పెళ్లి జరగబోతుంది. దాని పెళ్లికి వెళ్లి చూడాలని ఆశగా ఉంటుందా లేదా? భవానీ పెళ్లికి మన ఊళ్ళో వాళ్ళు కూడా వెళుతున్నారు. వాళ్లతో పాటు మన మహాని పంపించచ్చు కదండి. కాలంతో పాటు మనం కూడా మారాలి కదా. ఫోటో తీస్తున్నారుగా. సరే, మేం బయలుదేరతాం. ఏమండి, భవానీ చాలా మంచి పిల్ల, దీన్ని బాగా చూసుకోండి. అవునండి, భవానీని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అది ఏమడిగినా చేసి పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, భవానీ 7వ క్లాస్ చదివేటప్పుడు ఓ పని చేసింది. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే చలివిడి కొత్త బట్టలు పెడతారని ఎవరో భవానీకి చెప్పారంట. అది విని చలివిడి కొత్త బట్టల కోసం నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వయసుకొచ్చానని అబద్ధం చెప్పింది. ఏంటి కన్ఫ్యూజన్? ఇంకా వయసుకే రాలేదు. అయ్యో, అది అప్పుడు అయిపోయింది. ఎప్పుడో విషయం ఇప్పుడు చెప్తుంది. సిగ్గుపడకుండా తినండమ్మా. ఏమ్మా రైస్ కావాలా? ఏ బాబు ఇక్కడ రైస్ పెట్టు. ఏమ్మా భవానీ ఏమంటుంది? అయ్యో మామ, అది నోరెక్కడ తెరుస్తుంది? ఊరికే సిగ్గుపడుతుంది. డ్రైవర్ బాబు, ఏంటమ్మా? ఎన్టీఆర్ సమాధికి ఎప్పుడు తీసుకుపోతావు? ఎందుకు? ఎందుకేటి, భవానీ పెళ్లి అయిపోయింది కదా, మన ఊరు వాళ్ళందరికీ హైదరాబాద్ అంతా చూపించవా ఏటి? హాయ్ జాలి, మనకి హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తారు. హైదరాబాద్ గురించి అభినయ ఎంత బాగా చెప్పింది. త్వరగా తినండి, రెడీ అవుదాం. ఎవరు చెప్పారు హైదరాబాద్ అంతా చూపిస్తారని? అలాంటిది ఏం లేదు, భోంచేసి బయలుదేరండి. ఏంటి బాబు అట్టా చెప్తావు? ఎన్టీఆడంటే నీకు చాలా ఇష్టం తెలుసా? ఈ పెళ్ళైన వెంటనే ఊరికి బయలుదేరమని చెప్పి వ్యానులు రెండుకు తీసుకున్నారు తెలుసా? మా ఓనర్ చెప్పినట్టే మేము వినాలమ్మా. త్వరగా భోంచేసి బయలుదేరండి. ఇంత దూరం వచ్చి మనం సిటీ చూడకుండా వెనక్కి ఎలా వెళ్తామే? ఒక మంచి ఐడియా. వద్దులే, బాగోదేమో. పోనీ ఇలా చేస్తే? నువ్వేం మాట్లాడకు, నేను చెప్తాను. మిగతా వాళ్ళంతా వ్యాన్లో వెళ్ళని, మనం ఓ 2 రోజులు, 2 రోజులు హైదరాబాద్ లో ఉండి సిటీ మొత్తం చూసి సిటీ జీవితం అంతా జాలీగా అనుభవించి వెళ్దామే. ఏంటి నువ్వనేది? అవునే, ఇంత మంచి అవకాశం మనకు మళ్ళీ రాదు కదా. ఎలాగో ఇంత దూరం వచ్చాగా, ఒక్కసారి చూసి వెళ్ళిపోదామే. ఏమవుతుంది? ఆ వ్యాన్ లో వెళ్లే వాళ్ళు రేపు పొద్దున్నే వెళ్లి చేరతారు. మనం ఎల్లుండి పొద్దున కల్లా వెళ్ళిపోతాం. ఒక్క రోజులో కొంపే మునుగుదు కదా. అయ్యో, అలాంటిదేం వద్దే.
మనం బుద్ధిగా వ్యాన్ లోనే వెళ్ళిపోదాం. లేకపోతే మన ఇంట్లో మనల్ని చంపి పారేస్తారు. అలా ఏమీ జరగదు. మన ఇంట్లో వాళ్ళకి నేను చెప్పి ఒప్పిస్తానులే. అది సరే గాని హైదరాబాద్ లో మన ఖర్చులకి డబ్బులు కావాలి కదా. నీకెక్కడితే ఇంత డబ్బు? హైదరాబాద్ వెళ్తున్నాం, అది ఇది కొనుక్కోవాలని ఆశపడతాం. మనకు కూడా ఖర్చులుంటాయని నాన్న దగ్గర అడిగాను, నాన్నిచ్చారు. నాన్నకు తెలియకుండా అమ్మిచ్చింది. వాళ్ళిద్దరికీ తెలియకుండా నేను దాచుకున్నది కూడా కలిపి తీసుకొచ్చాను. ఎలా ఉంది? సూపర్ బ్రెయిన్. హలో, నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. నన్నెందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకు ఫాలో చేస్తున్నాం? తెలీదు. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఏమీ లేదు. ఎందుకు ఫాలో చేస్తున్నారు? అది ఇప్పుడు మేము వెన్నెల నడిచామనుకో, చందమామ మమ్మల్ని ఫాలో అవుతున్నట, మేము చందమామని ఫాలో అవుతున్నట. ఏం చెప్పగలం? ఏం చెప్పలేం. ఏం చెప్పలేం.